గుంటూరులో రాజధాని పెడదామని తాను అప్పుడే జగన్కు చెబితే పట్టించుకోలేదన్నారు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడేమో వైజాగ్ అని చెప్పి ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. అసలు ఎందుకు, దీంట్లో ఉన్న మర్మం ఏంటి అంటూ మండిపడ్డారు. కూటమిని ఎలాగైనా విడగొట్టాలని వైసీపీ కుట్ర చేస్తోందన్నారు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. పవన్ కళ్యాణ్ పై ఫ్యాన్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పెట్రోల్ ధరలు పెరిగితే వైసీపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిందించడం ఎంతవరకు సమంజసమన్నారు బాలినేని. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, దానికి ఎవరండి బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? కేంద్రం కదా, కేంద్రం కదా పెంచింది. దానికి ధర్నా చేస్తారు. ఎలా చేస్తారు? చంద్రబాబు పెంచాడు, పవన్ కళ్యాణ్ పెంచారని మాట్లాడతారు. పైన కేంద్రం పెంచిందని ఒక మాట మాట్లాడారు. అంటే ఏంటి? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ ఎదిరించి పార్టీ పెట్టాడు అని చెప్పి ఏదో పొగిడారు. ఈరోజు కేంద్రం గురించి ఒక మాట మాట్లాడడానికి ధైర్యం లేదు. అంటే ఏమైనా కేసులు ఏమైనా ప్రాబ్లం అవుతాయనా? తాను జగన్ దగ్గరున్నా జనసేనలో ఉన్నా తప్పుని తప్పు అనే చెబుతానన్నారు బాలినేని. క్రెడిబిలిటీ లేదు, పోయింది. ఇట్స్ నాట్ కరెక్ట్. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా, నేను మాట్లాడినప్పుడు 3-4 సార్లు మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిగతంగా నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఇప్పుడు నేను పాలసీల మీద మాట్లాడతాను. కానీ వాళ్ళు ఫ్యామిలీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? దానికి చంద్రబాబు గారు ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? వాళ్ళ గురించి మాట్లాడారు. ఆ రోజు మీరు అంటారేమో అప్పుడు మీరు కూడా వైసీపీలో ఉన్నారని. ఆ రోజే ఖండించాను నేను. నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని ఏర్పాటు చేస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు హర్షిస్తారని ఆనాడే జగన్కు చెప్పానన్నారు బాలినేని. ఈ మావగాని విషయం ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను స్టార్టింగ్లోనే వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే అక్కడికంటే మెయిన్లో పెట్టారు, గుంటూరు కృష్ణా కలిసిపోయే ప్లేస్లో పెట్టారని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్ చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలని. అప్పుడేమో విశాఖే రాజధాని అన్న జగన్ ఇప్పుడు మావిగన్ అనడంలో మర్మం ఏంటంటున్నారు బాలినేని. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావిగన్ పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఏం ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావిగన్ అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అన్నట్టు, అంతే కదా. మచిలీపట్నం తీసుకురావాలని పోర్ట్ అండి, ఇంత దూరం తీసుకొచ్చి రాజధాని ఇంత దూరం ఉంటుందంటే నువ్వు గుంటూరు విజయవాడ కలిసి చాలదా? ఆ రోజే నాగార్జున యూనివర్సిటీకి పెట్టచ్చు కదా, యూనివర్సిటీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు కదా. ఉన్నదున్నట్లు మాట్లాడటం వల్లే వైసీపీలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు బాలినేని. ఇష్టపడి జనసేనలోకి వచ్చానన్న శ్రీనివాసరెడ్డి పవన్ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు.